ఈజీ క్యాలిక్యులేషన్ గుణితాల గురించి చెప్పుకుందాము. ఒక ట్రిక్ చూడండి. ట్రిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 స్క్వేర్ కావాలి, నీకు 25 స్క్వేర్ కావాలి, 35 స్క్వేర్ కావాలి, 45 స్క్వేర్ కావాలి, ఇంకా పెద్దది ఏదైనా 85 స్క్వేర్ కావాలి. ఇట్లా అనుకుంటే చూడండి 15 స్క్వేర్ దీన్ని ఎట్లాగా ఆఫ్ చేయండి, ఇట్లా బార్ చేయండి. ఈ బార్కి లైట్ సైడ్ ఏముంది 5 స్క్వేర్ ఉంది, 25 వేయండి ఇక్కడ ఫస్ట్. 1కి తర్వాత నెంబర్ ఏంటి, నెక్స్ట్ నెంబర్ నేచురల్ నెంబర్స్లో 2 అవుతుంది. 1 2s are 2 అయిపోయింది ఆన్సర్. మళ్ళీ దీనికి ఇట్లా వేసుకో 5 స్క్వేర్ 25, 2 నెక్స్ట్ నెంబర్ ఏంటి 3 3 2s are 6 అయిపోయింది ఆన్సర్. మళ్ళీ దీనికి 5 స్క్వేర్ 25, 3 నెక్స్ట్ నెంబర్ ఏంటి 4 3 4s are 12 అయిపోయింది దీని ఆన్సర్. అట్లాగే ఇది 5 స్క్వేర్ 25, 4 నెక్స్ట్ 5 4 5s are 20. అట్లాగే 5 స్క్వేర్ కావాలంటే మీరు చెప్పొచ్చు 25 నెక్స్ట్ నెంబర్ 6 6 into 5 30 అయిపోయింది. అట్లాగే దీని వరకు వద్దాం. 5 స్క్వేర్ అంటే 25, 8 into 9 72. ఒకసారి సింగిల్ నెంబర్ మల్టిప్లికేషన్ వస్తే చాలు 72. ఓకే, అర్థమైందా? చాలా ఈజీగా అనిపించిందా? కాబట్టి ఇటువంటి స్క్వేరింగ్స్లో వన్స్ ప్లేస్లో 5 వచ్చింది దేనికైనా ఇదే ఫార్ములా, ఇంకేం లేదు, చాలా ఈజీ. ఒకప్పుడు స్క్వేర్ 25 స్క్వేర్ ఎంత అంటే చాలా కిందకి పైకి చూసి చాలా కష్టం అనిపిస్తుంటుంది. ఈ ట్రిక్ని చూడండి, చాలా ఈజీ అనిపిస్తుంది. 2-3 సార్లు ట్రై చేయండి. మీరు పక్క వాళ్ళని అడిగితే ఈజీగా నువ్వు చెప్పగలవు అనేది నేను చూసి వాడు భయపడుతూ ఉంటాడు. అంత స్థాయికి వచ్చారు మీరు ఇప్పుడు. ఓకే, ఫాలో అవ్వండి. మ్యాథ్ మెథడ్స్ బై శంకర్, ఈజీ ట్రిక్స్ ఇన్ మ్యాథమెటిక్స్. రోజుకోటి చెప్తా ఉంటాను, చూడండి జాగ్రత్తగా. షేర్ మై ఛానల్.